తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ అకాడమీ భవన్ నిర్మాణానికి శాప్ చైర్మన్ రవినాయుడు శంకుస్థాపన చేశారు. 2026 జూన్ నాటికి మల్టీపర్పస్ అకాడమీ నిర్మాణం పూర్తి చేస్తాం, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ రోడ్లోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ అకాడమీ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవినాయుడు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పారిశ్రామికవేత్తల సహకారంతో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తిరుపతిని క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏపీకి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో మెడల్స్ వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో వెయిట్ లిఫ్టింగ్, మల్టీపర్పస్ హాల్, క్రీడాకారులకు వసతి గదులు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈరోజు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పర్మనెంట్ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, అదేవిధంగా టెన్నిస్, బ్యాడ్మింటన్, జూడో అకాడమీకి బిల్డింగ్కి భూమి పూజ చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల విలువ చేసే ఈ వర్క్ను ప్రారంభించడం జరుగుతోంది. మీకు గతంలోనే చెప్పాను సార్, నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక తిరుపతిని క్రీడా హబ్గా మార్చడానికి సాయశక్తులారా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అవసరమైతే పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ తిరుపతి కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాం. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఏది తీసుకున్నా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడమే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మీరు చూసే ఉంటారు, 2002లో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఆ రోజు శంకుస్థాపన చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా అనేక మంది క్రీడాకారులు తయారై ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు మనకు బాగా వెయిట్ లిఫ్టింగ్ బెస్ట్గా రాణిస్తున్నారు, మెడల్స్ వస్తున్నాయి. ఈరోజు ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయికి గతంలోనే మనం చూసాం. కర్ణం మల్లేశ్వరి గారు వెయిట్ లిఫ్టింగ్ నుంచే ఒలింపిక్స్లో మెడల్ సాధించి ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికి గర్వకారణంగా నిలబడ్డారు. ఆమె స్ఫూర్తితోనే, ఆమె పేరుతోనే ఈరోజు మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని తీసుకొని వస్తున్నాం. ఈరోజు దానికి సంబంధించి G+2 గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. ఈరోజు మన దేశంలో పటియాలా తర్వాత అంత పెద్ద వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ తిరుపతిలోనే ఉంటుంది. ఈ దేశంలో ఫస్ట్ హైయెస్ట్ పటియాలా 8 ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా అదే స్థాయిలో తిరుపతిలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అదొకటి. దాంతోపాటు ఫస్ట్ ఫ్లోర్లో చెస్ కానీ ఇండోర్ గేమ్స్ ఏదైతే చెస్ బాగా రాణిస్తున్నారు, చెస్ అదేవిధంగా మల్టీపర్పస్ యూజెస్గా ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఇక్కడే పిల్లలు ఉండి చదువుకుంటూ, అకాడమీలో ఉండి డైట్ తీసుకుంటూ, ట్రైన్ అవుతూ ప్లేయర్స్గా తయారవడానికి అకాడమీని కూడా తీసుకొని వస్తున్నాం. దానికి సంబంధించి దాదాపు మనం మొత్తం కలిపి 14+6 రూమ్లు అంటే 20 రూమ్స్ ప్లస్ హాలు అంటే హాస్టల్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి ప్లేయర్స్కి. ఈ సెకండ్ ఫ్లోర్లో తీసుకొని వస్తున్నాం. దీన్ని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఎండి గారు, మా సెక్రటరీ గారు పూర్తిగా సహకరించారు. మా స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము ఏ కార్యక్రమం తీసుకున్నా స్పోర్ట్స్ పరంగా అనేక కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు తిరుపతిలో కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని ఆయన సహకారం ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఈరోజు, ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మే అకాడమీ పూర్తి చేసి జూన్కి, ఎందుకంటే కళాశాలలు, స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఆ టయానికి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రణాళిక వెళ్తున్నాం. ఈరోజు ఏదైతే పూజా కార్యక్రమం జరిగింది, దీన్ని పెద్ద స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పెద్ద స్థాయిలో చేస్తాం. కానీ ఒకటి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని స్పోర్ట్స్ సెంటర్స్గా మార్చాలి. దాంట్లో భాగంగానే మీరు చూశారు, 28 ఎకరాల 30 సెంట్లు, 28 ఎకరాల 30 సెంట్లు ఈరోజు 2.5 కోటి గవర్నమెంట్ వాల్యూ చేసే
ఏదైతే ఎకరా భూమి ఉందో దాదాపు మనకు 100 కోట్లు విలువ చేసే భూమిని ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అథారిటీకి ఇక్కడే దామినేని దగ్గర మొన్న క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయ్యి కేటాయించడం జరిగింది. ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, క్యాబినెట్ మొత్తానికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. మీడియా సహకారం ఉంది, బ్రహ్మాండంగా మీడియా సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మీరు చాలా సందర్భాల్లో అడిగినారు, మీరు ఎంతసేపు పర్మనెంట్ బిల్డింగ్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా క్రీడాకారులు ఎలా తయారవుతారని మీరే అనేక సందర్భాల్లో, దాని తగ్గట్టే ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. ఈ టెన్నిస్ కోర్టును కూడా రెన్యువేట్ చేస్తున్నాం, బ్యాడ్మింటన్ కోర్టును రెన్యువేట్ చేస్తాం. గొల్లవాని గుంటలో క్రికెట్, ఖోఖో, కబడ్డీ, అదేవిధంగా సాఫ్ట్ బాల్ ఏవైతే ఉన్న బాల్ బ్యాడ్మింటన్ కూడా అక్కడ ప్రారంభోత్సవం కూడా ఈ నెలకంతా అది కూడా పూర్తవుతుంది. మీరు కూడా చూసే ఉంటారు, బ్రహ్మాండంగా గొల్లవాని గుంట క్రికెట్ స్టేడియం రెడీ అవుతోంది. దాంతోపాటు ఇప్పుడు 28 ఎకరాలు కేటాయించారు కాబట్టి మల్టీపర్పస్ నేషనల్ స్టాండర్డ్స్తో, అంటే అన్ని క్రీడలకు కూడా ఇక్కడే ఆడుకొని ట్రైన్ అయ్యి నేషనల్ మెడలిస్ట్ అయ్యే దానికోసం తిరుపతి హబ్గా మార్చడానికి సాయశక్తులనే ప్రయత్నం చేస్తున్నాం. అంటే దాని మీద నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏదైతే కేటాయించిన ల్యాండ్ కొద్దిగా ఇష్యూ కూడా ఉంది, అది ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉంది. ఆ ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ఉందనుకొని ఆ రోజుకి రాత్రే ముఖ్యమంత్రి గారు క్రీడా స్ఫూర్తితో క్రీడాకారుల కోసం క్రికెట్ స్టేడియం రెడీ చేయాలనే ఉద్దేశంతో, ఆయన మంచి ఉద్దేశంతోనే శంకుస్థాపన చేశారు. దాని తర్వాత ఏంటంటే టీటీడీ నుంచి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దాని మీద కేసు వేసిన తర్వాత అక్కడున్న ఏదైతే వృక్షాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సంరక్షించాలి, అంత ల్యాండ్ వేరే చోట కొని ఈ చెట్లన్నీ అక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పారు. అంతకుముందు 60 లక్షలు కట్టమన్నారు, 60 లక్షలు కూడా కట్టాం. మళ్ళీ దాని మీద కోర్టులో కేసేశారు. అది ఇప్పుడు తేలే పరిస్థితి లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గానే ఈరోజు దామినేడులో 28 ఎకరాలు కేటాయించడం జరిగింది. మీరు అదే చెప్పారు కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్నీ ఒక క్రికెట్కే కాదు. ఈరోజు క్రీడలు అంటే ఒక క్రికెట్ కాదు, ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, రోలర్ గేమ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్తో ఇక్కడ తిరుపతిలో 100% స్టేడియంస్ నిర్మాణం జరుగుతాయి. మీరు చూస్తారు, మీ కెమెరాలే సాక్షిగా నిలబడతాయి. ఇది ఎవరైనా ఊహించారా? ఈరోజు అకాడమీ తిరుపతిలో వస్తుందని ఎవరైనా ఊహించారా? సాధ్యమైందా? ఈరోజు సెస్ ఫండ్ ద్వారా ఈరోజు కంపెనీల దగ్గరికి వెళ్తున్నాం, సిఎస్ఆర్ ఫండ్ రైజ్ చేస్తున్నాం. ఇదేం ప్రభుత్వంతో నిధులు కాదు, ఇది సెస్సు ఏదైతే పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ ఫండ్ రిక్వెస్ట్ చేసి ఆ నిధులతో ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సాయశక్తులారా, నాకు ఇచ్చిన బాధ్యతని ముఖ్యమంత్రి గారు ఏదైతే కలలు కన్నారో క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి, మీరేదైతే కలలు కంటున్నారో తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి, ఇక్కడున్న యువకులు కానీ ఎవరైతే విద్యార్థులు కానీ క్రీడాభిమానులు కోరుకుంటున్నట్టు దాని దగ్గర బెస్ట్గా రాణించడానికి మేము ప్రయత్నం చేస్తాం.